అప్పుడు పరలోక రాజ్యంలో అధికంగా సంతోషం కలుగుతుంది. క్రిస్మస్ పండుగ రోజు నువ్వు క్రిస్మస్ పండుగ చేసినా చేయకపోయినా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చేయగలిగిన స్టేజ్ ఉంటే చేసుకో, లేదంటే వంకాయ కూర వండుకో, ఎవరొద్దంటారు. కానీ నీవు ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఉంటే పరలోకమంతా కూడా సంతోషంతో ఉంటుంది. లేదంటే కనుక పండగ సందర్భంగా ఇహలోక సంబంధమైనటువంటివి ఎన్ని తీసినా పరలోక రాజ్యంలో ఏమి కూడా సంతోషం అనేటువంటిది ఉండదు. అంటే పండగ చేసుకోవద్దని కాదు, పండగ చేసుకునే స్టేజ్ ఉంటే చేసుకో. కానీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు బాధపడేటువంటి పనులు చేయకూడదు.